మనం కిచెన్లో వాడే సరుకుల డబ్బాలపైన వాటి పేర్లు రాసుకుంటూ ఉంటాం. మనం పనిలో ఉన్నప్పుడు త్వరగా తీసుకోవడానికి వీలవుతుందని. ఇప్పుడైతే నేను మా ఇంట్లో డబ్బాలపైన నేను ఎలా రాసి పెట్టుకున్నానో మీకు చూపిస్తాను. మీకు నచ్చిందనుకోండి, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఈ డబ్బాలన్నీ మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాం. దీనిపైన అంటించిన ఈ నల్లటి పేపర్ని చాక్ పేపర్ అంటారు. ఇది షీట్ లాగా దొరుకుతుంది. దాన్ని మనం కావలసిన షేప్లో కట్ చేసుకుని వెనుకున్న పేపర్ తీసేస్తే స్టిక్కర్ లాగా మనం డబ్బా పైన అంటించేసేయచ్చు. దీనిపైన తెల్లగా రాసాం కదా, దాన్నైతే చాక్ పెన్ అంటారు. దాంతో మనం సర్కుల్ పేరు రాసుకోవచ్చు. అవి తొందరగా చెరిగిపోవు కూడా, ఏదైనా మనం సోప్ వాటర్ స్ప్రే చేసి తుడిస్తే తప్ప. ఇదంతా ఎవరు చేస్తారు అనుకుంటే ఇలా స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి. ఇవైనా తెచ్చి అంటించుకోవచ్చు. మేమైతే స్టీల్ డబ్బాలకైతే అలా అంటించాం. అదే సీసాల మీద అయితే ఇలా రౌండ్గా కట్ చేసి పైన అతికించి పేర్లు రాసుకున్నాం. మేమైతే ఇలా రాసుకున్నాం, కానీ మీకు ఇంకొక పద్ధతి కూడా చెప్తాను. ఇప్పుడు చాలా వరకు వస్తువులన్నీ కవర్స్లో వస్తున్నాయి. ఆ కవర్ పైన ఆ వస్తువు బొమ్మ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కసూరి మేతి ప్యాకెట్ పైన ఉన్న బొమ్మని కట్ చేసి ఆ సీసా పైన అతికించేశాను. ఇలా అతికిస్తే చూడ్డానికి చాలా కలర్ఫుల్గాను ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా సరే మనకు కావాల్సిన వస్తువుని చాలా ఈజీగా పిక్ చేయగలుగుతాం. ఇంకో పద్ధతి ఏంటంటే, ఇవే ప్యాకెట్స్ పైన బొమ్మతో పాటు లెటర్స్లో కూడా రాసుంటారు. అవి కూడా చిన్నవి రాసుంటారు, పెద్దగాను రాసుంటారు. ఇక్కడ చూసినట్టయితే మీరు కిడ్నీ బీన్స్ అనేది ఒకటి పెద్ద ఫిగర్గాను, ఒకటి చిన్న స్ట్రిప్ లాంటిది కట్ చేశాను. ఈ రెండింటిలో మనకి ఏది ఇష్టమైతే అది డబ్బా మీద కానీ సీసా మీద అయినా సరే సెలోఫిన్తో స్టిక్ చేసుకోవడమే. ఇంతకీ ఈ 3 పద్ధతుల్లో మీకేది నచ్చింది?